శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడాను మనం 24వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజున మనం 25వ సర్గని చెప్పుకుందాం. ఈ సర్గలన్నీ కూడాను ప్రక్షుబ్ధ సర్గలుగా చెప్పబడ్డాయి. మనం ఒక 5 సర్గల వరకు ఇదేమిటి ఇంకా ఎక్కువే ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం 25వ సర్గలో ప్రక్షుబ్ధ సర్గ చెప్పుకుందాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. ఇది 2వ సంక్షిప్త సర్గ. అంటే ఇరవై 3 సర్గలు అయిన తర్వాత ప్రక్షిబ్ధ సర్గలని ఒక సర్గ చెప్పుకున్నాం. మనం 2వ సర్గ ఈరోజు చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ప్రక్షుబ్ధ సర్గలంటే ఏమిటంటే కొన్ని గ్రంథాల్లో ఉంటాయి, కొన్ని గ్రంథాల్లో ఉండవు. అంటే ప్రాచీన ప్రతులు తాళపత్ర గ్రంథాలను పరిశోధించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే పరిష్కరించి కొన్ని పుస్తకాలు ప్రకటించారు. అందులో ఈ రామాయణంలో కూడా కొన్నిట్లో ఉండి కొన్నిట్లో ఉన్నట్టు వాటిని ప్రక్షుబ్ధ సర్గలు అంటారు. ఇది 23వ సర్గ తర్వాత 2వ ప్రక్షుబ్ధ సర్గ. అత సంచంచలంకేశ సూర్యలోకం జగామః మేరుశృంగే వరే రమ్యే ఉషిత్వా తత్ర శర్వరీం పుష్పకం తత్సమారుహ్య రవేస్తురగసన్నిభం నానాపాతగతిర్దివ్యం విహార వియతి స్థితం. ఆ తర్వాత రావణుడు సూర్యలోకానికి ప్రయాణమయ్యాడు. మేరు పర్వతం శిఖరం మీద ఒకరోజు ఉండి అక్కడ ఆలోచించి పుష్పక విమానాన్ని ఎక్కి సూర్యలోకానికి వెళ్ళాడు. తత్రాపశ్య ద్రవింతేవిం సర్వతేజోమయం శుభం వరకాంచన కేయూరరత్నాంబర విభూషితం. అక్కడ సకల తేజస్వరూపుడైన మంగళప్రదుడైన సూర్యదేవుడిని చూచాడు. ఆ సూర్యదేవుడు శ్రేష్టములైన బంగారు బాహురుల్ని, రత్నాల్ని, వస్త్రాల్ని అలంకరించుకుని ఉన్నాడు. కుండలాభ్యాం శుభాభ్యాంతు భ్రాజన్ముఖ వికాసితం కేయూర నిష్కాభరణం రక్తమాలావలంబినం. ఆ సూర్యముఖం ఎలా ఉంది అంటే సుందరమైన కుండలాలతో ప్రకాశిస్తూ వికసించి ఉంది. బాహురులు ధరించాడు. అంటే బాహువులకి అలంకారాలు, కంఠానికి కూడా అలంకరించుకున్నాడు. ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నాడు. అందుకోసమే స్వామికి ఎర్రటి పూలంటే ఇష్టం. తెల్ల పూలతో పూజ చేయరు సూర్యుడికి.
రక్తచందన దిగ్ధాంగం సహస్ర కిరణోజ్వలం తమాదిదేవమాదిత్యం ఉచ్చైశ్రవ సవాహనం. ఆ సూర్యుడు శరీరానికి ఎర్రటి మంచి గంధాన్ని పూసుకున్నాడు. ఎర్ర గంధపు చెక్కలు అంటారే దానికి సంబంధించి 1000 కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. ఉచ్చైశ్రవాన్ని ఎక్కి ఉన్నాడు. అనాద్యంతమబ్జం చ లోకసాక్షిం జగత్పతిం తం దృష్ట్వా ప్రవరం దేవం రావణో రక్షసాంవరః స ప్రహస్త మువాచేతం రవితేజో బలార్జితః. లోకసాక్షి అయినవాడు, జగత్తుకు ప్రభు అయినవాడు అయిన ఆ సూర్యదేవుణ్ణి చూచి రావణాసురుడు ప్రహస్తుడితో అంటున్నాడు, గచ్చామాచ్యవతస్వైనం, ఓ అమాచ్య వెళ్ళు, నువ్వు వెళ్ళి నిదేశాన్ మమ శాసనం యుద్ధార్థం రావణ ప్రాప్తో యుద్ధం తస్య ప్రదీయతాం నిర్జితోస్మీతి వా బ్రూహి పక్షమేకతరం గృహు. నా ఆజ్ఞగా చెప్పు సూర్యుడికి, యుద్ధమైనా నాకు ఇవ్వమని లేదా ఓడిపోయినట్లు ఒప్పుకోమని చెప్పు. తస్య తద్వచనాద్రక్ష సూర్యశాంతికమాగమత్ పింగళం దండినం చైవ స్వపశ్చద్వారపాలకౌ. ప్రహస్తుడు రావణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు సూర్యుడి దగ్గరికి. కానీ అక్కడ ద్వారపాలకులు ఉన్నారు, వాళ్ళ పేరు పింగళుడు, దండి. తాభ్యామాఖ్యాయ తత్సర్వం రావణస్య వినిశ్చయం తూష్ణీమాస్తే ప్రహస్తస్తు తత్ర తేజోంసు దీపితః. ప్రహస్తుడు వారిద్దరికీ కూడా రావణుడి యొక్క నిశ్చయాన్ని గురించి తెలిపి మౌనంగా నిలబడ్డాడు ఆయన. అంటే రావణాసురుడు మంత్రి అయిన ప్రహస్తుడు. దండీగతో రవే పార్శ్వం ప్రణమ్యాఖ్యాతవాన్ రవే శ్రుత్వా తు సూర్యస్తద్వృత్తం దండినో రావణస్య ఉవాచ వచనం ధీమాన్ బుద్ధిపూర్వం క్షపాప. క్షప అపహ అంటే రాత్రిని తొలగించేవాడు. దండి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించి ఆయనకి చెప్పాడు, దండి నుండి ఆ రాత్రిని తొలగించేవాడైన సూర్యుడు రావణుని వృత్తాంతం అంతా విని ఆలోచించి అన్నాడు, గచ్చ దండిన్ జయస్త్వైనం నిర్జితోస్మీతి వా వద ఎత్తేభికాంక్షితం కార్షీం కంచిత్ కాలం క్షపాచరం. దండి, నువ్వే వెళ్ళి వాడిని జయించవయ్యా, లేదా ఓడిపోయానని చెప్పు, నీకు ఎలా ఇష్టమో అలా చెయ్యి అన్నాడు దండితో. సగత్వావచనా తస్య రాక్షసస్య మహాత్మనః కథయామాస తత్సర్వం సూర్యోక్తవచనం తథా. సూర్యుడి ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు, మహాత్ముడైన రావణుడికి ఆ విషయం వివరించాడు. సశ్రుత్వావచనం తస్య దండినో రాక్షసేశ్వర ఘోషయిత్వా జగామాధా స్వయం రాక్షసాధిప. ఆ తర్వాత అంటే సూర్యుడు నాతో యుద్ధం చేయలేకపోయాడని చాటించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే సూర్యుడు ఓడిపోయాడు అని. ఇది మనం చదువుకున్నది రామాయణం ఆదికావ్యంలోని, రామాయణం అనే ఆదికావ్యంలోని ఉత్తరకాండలోని మరి 23వ సర్గ తర్వాత వచ్చిన 2వ ప్రక్షిబ్ధ సర్గ. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. రేపు మనం 3వ ప్రక్షిబ్ధ సర్గను చెప్పుకుందాం.